17 ఫోల్డర్లు, 2500కు పైగా ఫోటోలు, 500కు పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్. ఇవి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లెక్కలు. మస్తాన్ సాయి 3 రోజుల విచారణలో హార్డ్ డిస్క్లు, డ్రగ్స్ పార్టీలపై ఆరా తీసిన పోలీసులకు పలు అంశాలపై క్లారిటీ వచ్చింది. మరి ఆ వీడియోలో ఉన్న అమ్మాయిలు ఎవరు? పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన మస్తాన్ సాయి వాటిని ఎక్కడి నుంచి తెప్పించాడు? విచారణలో మస్తాన్ సాయి ఏమేం చెప్పాడు? నగ్న వీడియోలు, డ్రగ్స్ పార్టీల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయిని 3 రోజుల పాటు ప్రశ్నించారు పోలీసులు. హార్డ్ డిస్క్లో, డ్రగ్స్ పార్టీలో, సాఫ్ట్వేర్ వంటి అంశాలపై ఆరా తీశారు. అయితే 3 రోజుల విచారణలో పలు అంశాలను వెల్లడించిన మస్తాన్ సాయి డ్రగ్స్ కు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్కుల్లో 17 ఫోల్డర్స్ ను పరిశీలించిన పోలీసులు వాటిలో 6 మహిళలకు సంబంధించిన వీడియోలు, వీడియో కాల్ రికార్డింగ్స్ ను గుర్తించారు. వీటిలో లావణ్యతో పాటు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్, అతని భార్యకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. మొత్తం 2500కు పైగా ఫోటోలు, 505కు పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ను పోలీసులు గుర్తించారు. లావణ్య ఫోన్ నుండి 734 ఆడియో కాల్స్ రికార్డింగ్స్ ను క్విక్ షేర్ ద్వారా పొందినట్టు ఒప్పుకున్నాడు మస్తాన్ సాయి. అలాగే పోడ్కాస్ట్ ఫోల్డర్ లో ఫోన్ హ్యాక్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ ను కూడా గుర్తించారు పోలీసులు. మరోవైపు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో తాజాగా పిటిషన్ ఫైల్ చేశాడు మస్తాన్ సాయి. తన వీడియోలు డిలీట్ చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో న్యాయమూర్తిని కోరారు. మరోవైపు ఈ పిటిషన్ పై స్పందించిన లావణ్య లాయర్ తప్పుడు అడ్రస్ తో మస్తాన్ సాయి మరోసారి కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వందల వీడియోలపై పోలీసులకు క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. మస్తాన్ సాయి మీడియాతో చెప్పినట్టు హార్డ్ డిస్క్ లో అతడి భార్యతో పాటు మాజీ గర్ల్ ఫ్రెండ్ కు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అయితే డ్రగ్స్ పై మాత్రం మస్తాన్ సాయి నోరు మెదపట్లేదు. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆ వ్యవహారంపై ఆరా తీసే పనిలో పడ్డారు పోలీసులు.